తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయ వనరులపైన కాగ్ రిపోర్టు ప్రకటించింది. కాగ్ రిపోర్టు ప్రకారంగా ఏప్రిల్ 1 నుండి ఆగస్టు 31 వరకు, అంటే ఈ 5 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి లెక్కలని కాగ్ తన రిపోర్ట్లో ప్రస్తావించింది. కాగ్ రిపోర్టు ప్రకారంగా ఈ 5 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి పన్ను ఆదాయము, పన్నేతర ఆదాయము, అప్పులు, ఈ మూడింటికి సంబంధించినటువంటి సమాచారాన్ని కాగ్ తన రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. కాగ్ రిపోర్టు ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయము మొత్తం, అటు పన్ను ఆదాయము, పన్నేతర ఆదాయం. పన్ను ఆదాయము 60,000 కోట్ల రూపాయలు, గత సంవత్సరం కంటే 1% తక్కువ. అదేవిధంగా పన్నేతర ఆదాయం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే, అంటే మొత్తం కలిపి 63,000 కోట్ల రూపాయలు. రెవెన్యూ రాబడి అంటారు దీన్ని. వచ్చినటువంటి రెవెన్యూ రాబడి 63,000 కోట్ల రూపాయలు. ఈ 5 నెలల్లో వాళ్ళు తెచ్చినటువంటి అప్పులు 33,000 కోట్ల రూపాయలు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి 5 నెలలుగా వచ్చినటువంటి ఆదాయాన్ని కనుక చూస్తే 96,000 కోట్ల రూపాయలు. 5 నెలలు అప్పుడే పూర్తయిపోయింది. కానీ బడ్జెట్ అవుట్లే ఎంత ఉన్నది అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,00,000 కోట్ల రూపాయలు, 3,04,000 కోట్ల రూపాయలు. కానీ 5 నెలలు అంటే రమారమి ఇంకొక నెల అయితే నవంబర్ కూడా దాన్ని మనం కలుపుకుంటే 6 నెలలు అవుతుంది. సగం ఆదాయం రావాలి కదా, 1,50,000 కోట్ల రూపాయల ఆదాయం రావాలి కదా. కానీ అక్కడ మనకి కనపడుతున్నటువంటిది ఆదాయము 5 నెలలకు మాత్రమే 96,000 కోట్ల రూపాయలు. అయితే దీంట్లో మనం రాష్ట్ర ప్రభుత్వం బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఎక్కడ కనపడుతుందంటే, తన పన్ను ఆదాయం 1% తక్కువ గత సంవత్సరంతో పోలిస్తే. పన్ను ఆదాయాన్ని పెంచుకోలేకపోయింది, పన్నేతర ఆదాయాన్ని కూడా పెంచుకోలేకపోయింది. అంటే ఈ ఆదాయాన్ని పెంచుకోలేకపోవటం వల్ల ఇంకా డిపెండెన్స్ ఆన్ డెట్స్, అప్పులపైన డిపెండ్ అవ్వాలి. అది ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ప్రభుత్వము తన పన్ను రూపంలో వచ్చే ఆదాయాన్ని, పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవటంలో వైఫల్యం చెందింది. ఇది ఒక అంశం. అయితే మరొక పక్క అప్పులు. ఇక అప్పులు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గత ప్రభుత్వం పైన అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు వాళ్ళు చేసినటువంటి అప్పులకే మేము వడ్డీలు కట్టలేకపోతున్నాము, కిస్తీలు కట్టలేకపోతున్నాము అని చెప్పారు. మరి మీ తర్వాత వచ్చేటటువంటి ప్రభుత్వాలు కూడా అదే ఆరోపణ చేస్తాయి కదా. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు వడ్డీలు, కిస్తీలు కట్టలేకనే మొత్తం రాష్ట్ర ఆదాయం అంతా వెళుతుంది అంటారు కదా. అది కాదు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసిందనేది వాస్తవం. కానీ మీరు కూడా అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారనేది మనకు ఇప్పుడు కనపడుతున్నటువంటి స్టాటిస్టికల్ ఎవిడెన్సెస్ మనకి కనపడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ 21 నెలల్లో 2,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినట్లుగా మనకి కనపడుతుంది. సగటున వీళ్ళు రోజుకి 390 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు, నెలకి 10 నుండి 12,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. ఒక్క నవంబర్ నెల మాసానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు 15,000 కోట్ల రూపాయలు. సరే, ఈ అప్పులు పక్కన పెడితే ఈ కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే, అప్పులకు సంబంధించినటువంటి సమాచారం చూస్తే, ఈ 5 నెలల్లోనే 33,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. కానీ బడ్జెట్లో రుణ పరిమితి మనం పెట్టింది ఎంత? 54,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే 12 నెలలకి 54,000 కోట్ల రూపాయల అప్పు మనం పెట్టినటువంటి రుణ పరిమితి. కానీ 5 నెలలకి మనం 33,000 కోట్ల రూపాయలు తెచ్చాము, నవంబర్ నెలలో 15,000 కోట్ల రూపాయలు తెచ్చాము. అంటే ఇప్పటికీ 6 నెలలకి మనం తెచ్చినటువంటి అప్పు 48,000 కోట్లు అయిపోయింది. అంటే ఇంకొక 6,000 కోట్లు తెస్తే మనం బడ్జెట్లో పెట్టుకున్నటువంటి రుణ పరిమితి పూర్తవుతుంది. కానీ ఇంకా 6 నెలలు ఉండాలి కదా. ఇంకా 6 నెలలకి మనం ఎంత అప్పులు చేస్తాం? ఏ రూపంలో అప్పులు చేయబోతున్నాం అంటే, గ్యారంటీల అప్పుల రూపంలో, తర్వాత బాండ్స్ అమ్మేటటువంటి రూపంలో, కార్పొరేషన్ల ద్వారా తెచ్చేటటువంటి అప్పుల రూపంలో పెద్ద ఎత్తున అప్పులు చేయబోతున్నాం. అంటే మనం పెట్టుకున్నటువంటి రుణ పరిమితిని కూడా దాటి మనం అప్పులు చేయబోతున్నామని చెప్పడానికి కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఉదంతమే, సాక్ష్యమే మనకి స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇప్పటికే పెద్ద ఎత్తున మనం అప్పులు తీసుకొచ్చాం. మీకు గత బడ్జెట్ పత్రాన్ని కనుక చూస్తే, 2025-26 బడ్జెట్ పత్రాన్ని కనుక చూస్తే, మనం మొత్తం అప్పులు, మనకున్నటువంటి అప్పులు 6,91,000 కోట్ల రూపాయలుగా మనం చూపించాం. దాంట్లో 6,91,000 కోట్ల రూపాయలు అప్పులుగా చూపించినటువంటి నేపథ్యంలో ప్రతి వ్యక్తి పైన తెలంగాణ రాష్ట్రంలో తలసరి అప్పు భారం ఎంత ఉందంటే 2,12,000 రూపాయలు ఉంది. అంటే ప్రతి వ్యక్తి పైన
ఉన్నటువంటి తలసరి అప్పు భారము 2,12,000 రూపాయలు అప్పు భారం ఉంది. 6,91,000 కోట్ల రూపాయలు ఉన్నది. అంటే మీరు వచ్చిన తర్వాత దరిదాపు ఇప్పటికే 2,50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినట్లుగా మనకు కనపడుతుంది. అంటే 2028 నాటికి మన తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు 11-12 లక్షల కోట్ల రూపాయలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. 11-12 లక్షల వేల కోట్ల రూపాయలకు చేరేటటువంటి అవకాశం అప్పు ఉన్నది. కాబట్టి ఇప్పటి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అప్పులు చేస్తుంది. గత ప్రభుత్వం ఎలా అప్పులు చేసిందో అంతకంటే ఎక్కువగా ఇప్పటి ప్రభుత్వం అప్పులు చేస్తుంది అనేటటువంటి విషయం మనకు కాగు రిపోర్ట్లో కనపడుతుంది. వాళ్ళు ప్రతి నెల తీసుకొస్తున్నటువంటి అప్పుల చిట్టా చూసినప్పుడు కూడా మనకు కనపడుతుంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి తరచూ చెప్తున్నది ఏంటంటే ప్రతి నెల 6,000 కోట్ల రూపాయలు నేను కిస్తీలో అప్పులే కడుతున్నాను అంటున్నారు. మరి గతంలో తెచ్చినటువంటి అప్పులకు కిస్తీలు వడ్డీలు మీరు కడితే ఇప్పుడు మీరు తెస్తున్నటువంటి అప్పులకు తర్వాత వచ్చేటటువంటి ప్రభుత్వాలు కూడా కట్టాలి కదా. ఒకవేళ మీరు చెప్పిందే వాస్తవం అయితే 6,000 అప్పులు కట్టడానికే అప్పులు తెస్తున్నామని అంటే 6,000 కోట్ల రూపాయలు అప్పులు ప్రతి నెల తెస్తున్నారనంటే, కానీ మీరు తెస్తున్న అప్పు 15,000 కోట్లు కదా ప్రతి నెల. అంటే సగటున మీరు 10-12,000 కోట్ల రూపాయలు ఒక్క నవంబర్ నెలలో 15,000 కోట్లు అప్పు తెచ్చారు. అంటే ఒకవేళ అప్పులు కిస్తీలు వడ్డీలు కట్టడానికే మీరు అప్పులు చేస్తున్నారంటే 6,000 కోట్ల అప్పు తేవాలి కదా. మరి 15,000 కోట్ల అప్పు ఎట్లా తెస్తున్నారు అనేది ప్రశ్నకు సమాధానం ఎక్కడ ఉంటుంది? అంటే మీరు ఇంత పెద్ద ఎత్తున ప్రతి నెల అప్పులు ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఒక పక్క మీరు పన్ను ఆదాయాన్ని పన్నేతర ఆదాయాన్ని పెంచుకోలేకపోతున్నారు. కేసీఆర్ ప్రభుత్వము ఎంత పన్ను ఆదాయాన్ని పన్నేతర ఆదాయాన్ని మీకు ఇచ్చిపోయిందో అంతే మెయింటైన్ చేస్తున్నారు తప్ప ఈ 20-21 నెలల కాలంలో కొత్త ప్రభుత్వము పన్ను ఆదాయాన్ని పన్నేతర ఆదాయాన్ని పెంచుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ ఖర్చులు పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి. అదే ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి కొత్తలో అటు మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్, మాజీ ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు మంటెక్ సింగ్ అహ్లూవాలియాలు పిలిపించుకొని వాళ్ళ సలహాలు అడిగారు. ఏం చేయాలి, ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేయాలంటే ఏం చేయాలంటే వాళ్ళు చెప్పినటువంటి ఒకే ఒక్క సూచన ఏంటి అంటే వృధా ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పారు. కానీ అంత పెద్ద ఆర్థికవేత్తలు చెప్పినటువంటి సూచనని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పట్టించుకున్నట్టు కనపడట్లేదు. వృధా ఖర్చులు ఎక్కడ తగ్గించారు, ఇంకా పెంచారు. గతంలో పత్రికలకు పెద్ద ఎత్తున యాడ్స్ ఇస్తున్నారు, పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు తగలేస్తున్నారంటే ఇప్పుడు అంతకంటే ఎక్కువ మీరు యాడ్స్ ఇస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా యాడ్స్ ఇస్తున్నారు. మరి అదేంటో నాకు అర్థం కానటువంటి విషయం. బీహార్లో ఎలక్షన్లు జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రానికి మహారాష్ట్రలో ఎలక్షన్ జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలపైన యాడ్స్ ఇచ్చారు. అంటే మీరు పెద్ద ఎత్తున వృధా ఖర్చులు, మీ మంత్రులు మీరు పెడుతున్నటువంటి వృధా ఖర్చులు, కొద్ది దూరానికి కూడా హెలికాప్టర్స్ వాడుతున్నటువంటివి, పెద్ద ఎత్తున ప్రచార సాధనాలకు ఎత్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్లు. అంటే ఒక పక్క ఏమో ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవటం లేదు, వచ్చినటువంటి ఇంకొక పక్కనేమో పెద్ద ఎత్తున అప్పులు తీస్తున్నారు, ఇంకొక పక్కనేమో ప్రభుత్వం పెద్ద ఎత్తున వృధా ఖర్చులు పెడుతుంది. అంటే మొత్తం కూడా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఆర్థిక వ్యవస్థని, ఆర్థిక సిచ్యువేషన్ని, ఎకనామిక్ సిచ్యువేషన్ని కుదేలు చేసేటటువంటి కార్యక్రమే చేస్తున్నారు. అందుకే రాష్ట్రంలో మీకు ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు పూర్తిగా అమల్లోకి రావట్లేదు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగట్లేదు. ఇటీవల 2 అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయి. ఒకటి ఏంటి అంటే భారత్ ఫ్యూచర్ సిటీ అనేది, దానికి పెద్దగా ఖర్చు లేదు కాబట్టి దాన్ని మొదలుపెట్టినటువంటిది. రెండోది మూసీ రివర్ ఫ్రంట్ రిజర్వేషన్ అనేటటువంటిది ఒకటి తీసుకొచ్చారు. దానికి 4,800 కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణం ఇస్తుంది కాబట్టి ఆ రుణాన్ని తీసుకొచ్చి ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక పక్కేమో సంక్షేమ పథకాలు. మీకు సంక్షేమ పథకాలు అయితే కీలకమైనటువంటి 3 సంక్షేమ పథకాలు నిధులు లేకనే ఆగిపోయినటువంటి సందర్భం. అసలు మొదలే కాలే తెలంగాణ రాష్ట్రంలో. 100 రోజుల్లో అమల్లోకి తెస్తామని ప్రామిస్ చేస్తే 21 నెలలు గడుస్తున్నప్పుడు కూడా వాటిని అమల్లోకి తెలియదు. ఎందుకంటే ఆ 3 పథకాలు కూడా కంప్లీట్గా ఫైనాన్షియల్ కన్స్ట్రైన్ ఉన్నటువంటివి కాబట్టి వాటి జోలికి పడట్లేదు. రాజీవ్ యువ వికాస పథకము ఆగస్టు 15 నుంచే ప్రారంభిస్తామన్నారు. నిరుద్యోగ యువతకి ఆర్థిక సహాయం చేసేటటువంటి పథకం. ఒక్క నిరుద్యోగికి ఇవ్వలేదు ఇంతవరకు కూడా. సెలెక్ట్ చేసినటువంటి 5 లక్షల 6 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ₹1 నిధులు ఇవ్వలేదు. తర్వాత మహిళలకి ఖాతాలో మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు వేస్తూ ఉన్నారు. ఒక్క మహిళకు ₹1 ఇవ్వలేదు. తర్వాత పెన్షన్ అసలు చాలా ఇంపార్టెంట్, దగ్గర 49 లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నారు. పెన్షన్ అర్హులైన ప్రతి వాళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నారు. పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య పెంచలేదు. దాదాపు 60-70 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలి, అర్హులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. తర్వాత పెన్షన్ పెంచుతామని చెప్పారు. మనం 2,000 నుంచి 4,000 రూపాయలకి పెంచుదామన్నారు, ₹1 పెంచలేదు.
అంటే ఈ పథకాలన్నిటి కూడా ఎందుకు అమల్లోకి రావట్లేదంటే ఇక్కడ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అసలు రాష్ట్రంలో లేనే లేదు. మీరు అటు పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నారు, ఆ అప్పులు ఎట్లా ఖర్చు పెడుతున్నారో ఎవరికి తెలియట్లేదు, అంత వృధా ఖర్చులు పెడుతున్నారు. అదేవిధంగా పన్ను ఆదాయాన్ని పెంచుకోలేకపోతున్నారు, పన్ను ఏదైనా ఆదాయాన్ని పెంచుకోలేకపోతున్నారు, రెవెన్యూ రాబడి పెరగట్లేదు. కాబట్టి ఒక పక్కేమో ఖర్చులు పెరుగుతున్నాయి, ఇంకొక పక్క వచ్చేటటువంటి రాబడి అట్లనే స్టాగ్నెంట్గా ఉంటుంది, పెరగట్లేదు. కాబట్టి భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. బట్ దీన్ని మీట్ అవ్వటం కోసం ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఏకైక మార్గం ఏం చేస్తున్నారు అంటే అప్పులు, విపరీతమైనటువంటి అప్పులు, ముబ్బడిగా అప్పులు చేస్తున్నారు. మీరు గతంలో ప్రభుత్వాన్ని ఈ అప్పుల విషయంలోనే తీవ్రంగా విమర్శించారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో అప్పుల గురించే మాట్లాడారు. కానీ మీరు అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి మీ టెన్యూర్ పూర్తయ్యేసరికి అంటే 2028 పూర్తయ్యేసరికి తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పులు 11,000 నుంచి 12,000 కోట్ల రూపాయలకు చేరుకునేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అప్పు భారం చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం పైన. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశమంతా అన్ని రాష్ట్రాలు అదే రకమైనటువంటి అప్పులు చేస్తున్నాయి. కానీ బట్ మనం ఇక్కడ బిగ్గెస్ట్ మన ఫెయిల్యూర్ ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రము తన పన్ను ఆదాయాన్ని, పన్నేతర ఆదాయాన్ని, రెవెన్యూ రాబడిని పెంచుకోలేకపోతుంది. గత 2 సంవత్సరాలుగా మనము రెవెన్యూ రాబడిని పెంచుకోలేకపోతున్నాం. రెవెన్యూ రాబడిని పెంచుకోకుండా ఇట్లనే అప్పులు కనుక చేసుకుంటూ పోతే ఒక పక్క అప్పుల స్థాయి పెరుగుతుంది, రెవెన్యూ రాబడి పెరగదు, ప్రభుత్వ వ్యయ ఖర్చులు కూడా పెద్ద ఎత్తున వృధా ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇది ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్కి పెద్ద ఎత్తున దారితీస్తుంది. రాష్ట్రంలో భవిష్యత్తులో ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా నడపటానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండకుండా ఉండేటటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని తన రెవెన్యూ రాబడిని ఎట్లా పెంచుకోవాలి, తన పన్ను రాబడిని, పన్నేతర రాబడిని ఎట్లా పెంచుకోవాలని చూడాలి. బట్ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఈ విషయంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. ఇప్పటికే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పక్కన పెడితే 2 పూర్తి స్థాయి బడ్జెట్లు పెట్టారు. కానీ బడ్జెట్ పెడుతున్నప్పుడు వాస్తవిక వ్యయ ఆదాయాల సమతూకంగా మేము బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చెప్పారు. కానీ కేసీఆర్ వెళ్లే నాటికి 2,90,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంటే ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే. అంటే గత 2 ఏళ్లలో మనకి ఆదాయం పెరగలేదని చెప్పడానికి ఈ స్టాటిస్టిక్స్, ఈ గణాంకాలే మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి బట్ భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వం ఈ సంక్షోభం నుంచి ఈ సమస్య నుండి బయటపడాలంటే ముఖ్యంగా వాళ్ళు రెవెన్యూ రాబడిని పెంచుకోవాలి, అంటే పన్ను ఆదాయాన్ని పెంచుకోవాలి, పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవాలి. రెండోది అప్పులు తీసుకొస్తున్నటువంటి అప్పులను ప్రాపర్గా ప్రొడక్టివ్ పర్పస్లో ఖర్చు పడితే అది అసెట్స్ క్రియేషన్ జరిగితే దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది తప్ప వృధా ఖర్చులు తెచ్చినటువంటి అప్పులు ఇటు రాబడి పెంచుకోకపోతే అది ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్కి, ఫైనాన్షియల్ ప్రాబ్లంకి దారితీస్తుంది. భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలపైన పెద్ద ఎత్తున అప్పు భారం పడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ కూడా సంక్షోభంలోకి కూరుకుపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందని ఆశిద్దాం. లేని పక్షంలో ఒక పక్కన పెద్ద ఎత్తున అప్పులు పెరుగుతాయి, మరొక పక్క ఆర్థిక సంక్షోభం ఏర్పడేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు పూర్తి స్థాయిలో అంటే మిగతా హామీల సంగతి పక్కన పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి హామీలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేరనేటటువంటి విషయాన్ని గమనించాలి.